ఉగ్రత అనేటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకుందాం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద ఉంటుంది అసలు అనేది మనకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు తెలుసుకోవాలి. అయితే వ్యక్తిగతంగా నీవు కానీ నేను కానీ ఇక్కడ చేరి ఉన్న వాళ్ళం కానీ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వాళ్ళు కానీ ఎవరమైనా కానీ ఉగ్రతను గూర్చి మనము ఆలోచన కలిగినప్పుడు మన మీద కిందకు వచ్చిద్దిలేండి ఉగ్రత అనుకుంటాం. అటు ఇటు తిరిగేటప్పుడు స్టాండ్ జాగ్రత్త, తగులుతారు కాళ్ళకి. సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవుని ఉగ్రత మా మీదకి ఎందుకు వచ్చిందండి, మేమేమి చేస్తున్నాము, మేమేం తప్పు చేయటం లేదు కదా, మేమేమి దేవునికి వ్యతిరేకంగా చేయటం లేదు కదా అని అనుకుంటాం మనం. కానీ మన మీద ఉగ్రత ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం మొట్టమొదట. ఎందుకని మనం మర్చిపోతున్నామంటే ఇందాక వాళ్ళకి ఇవ్వబడిన కట్టడ, వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞను మనం చేస్తే మన మీదకి ఉగ్రత రాదా? వచ్చిద్దా రాదండి? ఎవరికో ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను నువ్వు పాటిస్తే నీపై ఉగ్రతే. మరి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మాకెందుకు వచ్చిందండి ఉగ్రత, మేమేమి దేవునికి వ్యతిరేకమైన పని మేము చేయటం లేదు కదా అని అంటాం. నీకు అర్థం కాదు అక్కడ. అయితే ఇక్కడ ఏమంటాడంటే దేవుని ఉగ్రత ఎవరి మీదకు వస్తుంది అని అంటే అవిశ్వాసుల మీదకు వస్తుందంట. ఎవరి మీదకు వస్తుందంట? అవిశ్వాసుల మీదకి. దేవుని ఉగ్రత అవిశ్వాసుల మీదను భక్తిహీనుల మీదను ఉంటుందంట. నిజమా కాదా ఇది? దేవుని బిడ్డల మీద ఉగ్రత ఉంటుందా? దేవుని ఆజ్ఞలకు లోబడిన వారిపైన దేవుని ఉగ్రత ఉంటుందా? ఉండదు. ఎవరి మీద ఉంటుందంట ఆ ఉగ్రత? అవిశ్వాసుల మీదను ఇంకా భక్తిహీనుల మీదను, భక్తి లేని వారి మీద ఉంటుందంట దేవుని ఉగ్రత. మరి ఇప్పుడు ఎవరికి వారు ఆలోచన చేసుకుంటే నా మీద ఉగ్రత ఉందో లేదో నాకు తెలుసా తెలియదా? ఏమండి, తెలుసా? నా మీద ఇప్పుడు దేవుని ఉగ్రత ఉందా లేదా అనే విషయము మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరు. చెబుతారా? నన్ను నేను ప్రశ్నించుకోవాలి, దేవుని ఉగ్రత నా మీద ఉన్నదా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా దగ్గర రెండు సమాధానాలు కావాలి. ఎవరికి? మీకా దేవునికా? దేవునికి. ఏంటి? నేను విశ్వాసంగా ఉంటున్నానా లేదా దేవుని ఎడలా, మొదటిది. రెండవది, నేను భక్తి కలిగిన వానిగా ఉంటున్నానా లేదా, రెండవది. నేను విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుని ఉగ్రత నాపై ఉండదు. నేను భక్తి కలిగిన వానిగా ఉంటే నాపై దేవుని ఉగ్రత ఉండదు. నేను విశ్వాసంగా ఉంటున్న సంగతి నాకు తెలుసు, ఇంకొక వ్యక్తికి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నేను భక్తి కలిగి ఉంటున్న విషయము నాకు తెలుసు, ఇంకొకరికి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీకు తెలుసా? తెలియదు. మరి ఇప్పుడు దేవుని ఉగ్రత నాపై ఉండదు అని నేను నమ్ముతానా నమ్మనా? నేను నమ్మొచ్చా నమ్మకూడదా? ఏమండి, నమ్మొచ్చా నమ్మకూడదా? విశ్వాసం ఉంది, భక్తి ఉంది నా దగ్గర, కాబట్టి దేవుని ఉగ్రత నాపై ఉండదు. ఇప్పుడు ఎవరిపై ఉంటుందంటున్నాడు? అవిశ్వాసుల పైన, భక్తిహీనుల పైన దేవుని ఉగ్రత ఉంటుందంట. మరి ఇప్పుడు ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలా వద్దా? దేవుడు మాపై కోపం చూపిస్తున్నాడండి. కోపం అంటే ఉగ్రతేగా ఒక రకంగా. దేవుడు మాపై కోపం చూపిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని చూడటం లేదు. దేవుడు చూడకపోతే మనం ఎక్కడ ఉంటామండి? చూడండి, దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందంటే అవిశ్వాసుల మీదను భక్తిహీనుల మీదను దేవుని ఉగ్రత ఉంటుంది. ఈ అవిశ్వాసులు, ఈ భక్తిహీనులు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనల్ని కొంతమందిని తీద్దాం బయటకి.
తెద్దామంటే మనం సొంతంగా తీయటమేం కాదు, లేఖనాల ద్వారా మనము వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. లేఖనాల ద్వారా వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘములో రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలు. ఇందాక దేవుడు ఇశ్రాయేలీయులకు ఎక్కడుండి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు? ఎక్కడుండి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు? ఇందాక కీర్తనల గ్రంథంలో మనము 21వ కీర్తనలో చూసి 81వ కీర్తనలో చూసినప్పుడు ఉరుము దాగు చోటు నుండి అన్నాడు కదా. ఉరుము దాగు చోటు నుండి అనగా ఎక్కడి నుండి? పరలోకము నుండి లేక ఆకాశము నుండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను, భక్తిహీనత మీదను దుర్నీతి మీదను, చెడ్డనీతి మీదను దేవుని కోపము ఎక్కడి నుండి వస్తుందంట? ఎక్కడి నుండి వస్తుందంటండి? పరలోకము నుండి వస్తుంది. ఎవరైనా పంపిస్తే వచ్చిద్దా అమ్మా? ఎవరైనా పంపిస్తే వచ్చిద్దా? రాదుగా. ఎవరు పంపించాలి? ఇది ఎందుకు పంపిస్తాడు? కారణం ఏంటి? ఎవరు పంపించరు? పంపించేది ఎవరు? దేవుడు. ఎందుకు పంపిస్తాడు? ఎందుకు పంపిస్తాడంటే వాక్యం ఏం చెబుతుంది? ఒకటి అవిశ్వాసము, రెండవది దుర్నీతి, మూడవది భక్తిహీనత. ఈ 3 లక్షణాలు నీలో గన ఉంటే నీపైకి దేవుని యొక్క కోపము ఎక్కడి నుండి వస్తుందంట? పరలోకం నుండి వచ్చిందంట. ఇప్పుడు నువ్వు అంటున్నావుగా, దేవుడు నాపై కోపపడుతున్నాడు, దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు చూడటం అన్నా, కోపపడటం అన్నా, నాకు సహాయం చేయటం లేదన్నా, వీటన్నిటికీ సమాధానం ఈ 3. అర్థమైందండి? పౌలు గారు ఏమంటున్నాడు రోమా సంఘంలో? దుర్నీతి చేత, చెడ్డ నీతి చేత సత్యమును అడ్డగించు. సత్యము, సత్యం అంటే ఏంటండి? నీ వాక్యము సత్యం కదా. ఈ సత్యమైన వాక్యాన్ని అడ్డగించే వాళ్ళు ఎవరైతే మనుషులుగా ఉంటారో వారు భక్తిహీనత కలిగిన వారు. భక్తిహీనత కలిగిన వారు. భక్తిహీనత మీదను వారి దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పుడు నీపై నేను కోపడుతున్నాను అనుకో. ఒకవేళ ఈ కోపము శాశ్వతమైనదా తాత్కాలికమైనదా? ఏమండి? ఎందుకని? మనుషుని యొక్క ఉనికి శాశ్వతమైనది కాదు కదా. ఈరోజు నలుగురితో మనము సఖ్యతగా ఉండకపోవచ్చు, రేపు ఆ నలుగురితో మనం సఖ్యతగా ఉండొచ్చు. అవకాశం ఉంది కదా అది. అయితే ఇక్కడ దేవునితో నువ్వు సఖ్యతగా లేకపోతే నీకు ప్రమాదం. మనుషునితో సఖ్యతగా లేకపోతే నీకు ప్రమాదం ఉంటే ఉండొచ్చు, ఉండకపోయినా ఇబ్బంది లేదు. కానీ దేవునితో మాత్రము సఖ్యత లేకపోతే, దేవునితో నీకు సమాధానం లేకపోతే, దేవుని నీతిని బట్టి నువ్వు నడుచుకోనకపోతే, దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు జీవించకపోతే నీకు పరలోకము నుండి ఉగ్రత వస్తుందంట. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందండి? ఎందుకు మన జీవితాలలో దేవుని యొక్క
ఆశ్చర్యమైన ప్రేమను, ఆయన కృపను మనం పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంట? దుర్నీతి, భక్తిహీనత, మూడవది ఏంటి? అవిశ్వాసం. విశ్వాసంతో ఉండం. మామూలుగా నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, నొచ్చుకుంటారు మీరైతే చెప్తే. వాక్యమే అది కూడా నొచ్చుకుంటారు. ఎందుకనంటే మనం అనేక విషయాల్లో తప్పిదాలు చేస్తుంటాం. మానవుని యొక్క సహజ గుణం ఏంటండి? పొరపాటు చేయటం. అంతేనా? జంతువులు పొరపాటు చేస్తాయా? చేసినట్టు వాటికి తెలుసా? అండి? తెలియదు. మరి మనుషుడికైతే ఒక తప్పిదం జరిగిందంటే, ఒక పొరపాటు జరిగిందంటే, ఒక అబద్ధం మాట్లాడామంటే దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి మందా కాదా? మరి ఇప్పుడు నా పైకి ఏదో వచ్చింది అని ఎవరినో ఏదో మనం ఆలోచన చేస్తే నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచలేని వానిగా ఉంటావు. ఇప్పుడు నువ్వు దేవునికి అప్పచెప్పు, దేవుడే చూస్తాడు. సేవకులపై అనేకమైన నిందలు వస్తుంటాయి, మీకు తెలుసు కదా. సేవ అంటేనే నిందలు. ప్రతిదానికి వెళ్ళి స్పందిస్తాడండి సేవకుడు? ప్రతిదానికి వెళ్ళి తిరిగి వాళ్ళని మళ్ళా అడగగలుగుతాడా? వాళ్ళతో మళ్ళా చర్చించగలుగుతాడా? వాక్యం ద్వారా వారిని చెప్పాల్సిందే, వాక్యం ద్వారా వారికి తెలియపరచాల్సిందే. ఇప్పుడు మనకు ఈ దినం మనం ఏ మాటలు మనం మాట్లాడుతున్నామంటే, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అసలు విషయం ఇది. మొట్టమొదటి విషయంలో దేవుని ఉగ్రత విశ్వాసము లేని వారి మీదకి, రెండవది భక్తిహీనుల మీదకి, మూడవది దుర్నీతిని కలిగి ఉన్న వారి మీదకి వస్తుందంట. ఈ మూడు మనలో ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తవద్దు. చేతులు ఎత్తమంటే అది తప్పుగా ఉంటుంది. చేతులు ఎత్తటాలు ఇవన్నీ ఉండవు మన దగ్గర. ఉన్నాయా లేవో ఇక్కడ వేసుకోవడమే ప్రశ్న, అంతే. చేతులు ఎత్తామంటే ఒకరేమో ఇట్టంటారు, ఒకరు ఇట్టంటారు, ఒకరు ఎక్కుదాం వద్దా. ఎందుకంటే ఈ బాధ ఎందుకు? నీ మనసులో ఉన్నది నీ దగ్గర ఉంది, దాన్ని ఎవడు కూడా తీసేయలేడు. నువ్వు తీసేసుకోవాలి, ఆయన తీసేయాలి. అంతేనా? నువ్వు నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే ఆయన దాన్ని తీసేయాలి. అంతేగాని నువ్వు తీసేసుకోకుండా తీసేసుకుందాం వద్దా అన్నట్టు ఉండొద్దు. కాబట్టి దేవుని ఉగ్రత సత్యమును అడ్డగించేటువంటి సమస్త దుర్నీతిమంతుల మీదను భక్తిహీనుల మీదను దేవుని ఉగ్రత ఉంటుంది. ఇది వాక్యంలో ఉన్నదేనండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఉంది ఈ మాట. సత్యాన్ని అడ్డగించేవాళ్ళు వాళ్ళపై దుర్నీతి, విశ్వాసము లేనివారు పైన దుర్నీతి, భక్తిహీనుల పైన దుర్నీతి అని బైబిల్ చెబుతుంది. ఏమా భక్తి లేదా నీకని అన్నావు అనుకో, ఎందుకు లేదండి బలేవాళ్ళ పాస్టర్ అదేందమ్మా పాస్టర్ ఏందమ్మా నన్ను అట్ట అన్నాడు ఏందమ్మా, మరి చాలా బాధేసింది. మరి ఇప్పుడు బాధపడు, ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంది కానీ నువ్వు బాధపడు కదండి. మనకి జ్ఞానం కావాలి. రెండో విషయంలో పరిశుద్ధ గ్రంథంలో మనకేం తెలియజేస్తుందో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు అంటే ఎవరండి? కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికి కుమారుడైనా? తండ్రి అయిన దేవునికి కుమారుడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. చూడొద్దు, నాకలు చూడండి.
కుమారుని యందు విశ్వాసముంచువాడు, యేసునందు విశ్వాసముంచువాడు నిత్య జీవమును కలవాడు, నిత్య జీవమును పొందేవాడుగా ఉంటాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యేసు ప్రభు నువ్వు అంగీకరించకపోతే నీకు నిత్య జీవం ఉండదు. రెండవది, నువ్వు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు విధేయుడు కాకపోతే, అనగా లోబడకపోతే నిత్య జీవము చూడవు, మొదటిది. రెండవది, దేవుని ఉగ్రత నీ మీదకి, దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉండును, అంటే నీ మీదకి వస్తుంది. ఈ రెండు విషయాలకి ఇంకేం కావాలంటే, మనకి జ్ఞానం కావాలంటే చాలదా ఈ రెండు? నువ్వు యేసుని అంగీకరించకపోతే నిత్య జీవం ఉండదు. సరే, నిత్య జీవం పోతే పోయింది, లేకపోతే లేకపోయింది అని వదిలేసామనుకో, మరలా ఏం వస్తుందో? రెండోది ఏమవుతుంది? ఉగ్రత వచ్చింది. తట్టుకోగలవా? ఇక నువ్వు తట్టుకోగలవండి? మనుషులు మనము ఒక్క చిన్న ఇరుకు వస్తే ఇంట్లో మనసు ఆందోళనకు గురి అవుతుంది, తత్తరపాటుకు గురి అవుతుంది, భయము పుట్టిస్తుంది మన హృదయంలో కదా. నువ్వు ఎప్పుడు భయపడతావు? నువ్వు దేవునికి లోబడకపోతే. దేవునికి నువ్వు లోబడకపోతే నీకు భయం ఉంటుంది. దేవునికి లోబడ్డావు అనుకో, భయం ఉంటుంది, కానీ అది ఎవరి దగ్గర తీసుకుపోయి పెడతాను దాన్ని? ఆ భయాన్ని తీసుకెళ్ళి దగ్గర పెడతాము. అయ్యా, నా మనసు ఏదో వేదనగా ఉంది, అయ్యా ప్రభువా, నా మనసును నిమ్మలింపచేయి, నా మనసును శాంతిపరుచయ్యా అని మనం ఎక్కడికి వెళ్ళాలి? తీసేస్తాడా? తీసేయడా? నా ప్రత్యక్ష అనుభవం అని చెప్పనా నేను? నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? సిలువ పాట ఒకటి పాడుకుంటా. కల్వరి సిలువలో పాట పాడుకుంటా. కల్వరి సిలువలో పాట పాడుకుంటే ఏమేమి గుర్తొస్తాయి చెప్పండి? కల్వరి సిలువలో పాట మనం పాడుతుంటే ఏమేమి వస్తాయి? యేసుప్రభు వరకు సిలువలో వేలాడుతున్నట్టు కనపడాలి, ఆయన రక్తధారలు కారుతున్నట్టుగా కనబడాలి, ఆయన దీనత్వం కనబడాలి కదా. ఆయన చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి రక్తం కారుతున్నట్లు మనం చూడాలి. ఆ రక్తం చూడటంతో నీ హృదయం ఏమవ్వాలండి? నీ హృదయం ఏమవ్వాలి? భయపడాలి. ఇప్పుడు నీ హృదయంలో ఒక రకమైనటువంటి స్పందన రావాలా? రక్తం వచ్చిందంట, అమ్మ రక్తం రక్తం అని పారిపోతావా? ఒక మనుషుడికి రక్తం కారుతుంది, ఒక మనుషునికి రక్తం కారుతుంది, రోడ్డు మీద పడ్డాడు, పడిపోయాడు, ఏదో తెగింది, ఏదో నరం ఏదో తెగింది, రక్తం కారుతుంది, అయ్యో రక్తం కారుతుంది పారిపోతావా? ఏమండి, పారిపోతారా? ఏం చేస్తారు? టక్కుమని మీ దగ్గరున్న ఏ వస్త్రమో దాన్ని చించి ఏం చేస్తారు? కట్టు కడతారు. అంటే అతని రక్తము పోతుంది అనేటువంటి ఒక, కాబట్టి సిలువ పాటను నువ్వు పాడుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్నది పోవాలి. అందుకనే కల్వరి సిలువ అక్కడ చూపించాడు మన కొరకు ప్రేమ. ఇందా పాడాం కదా, కల్వరిలోన ప్రేమ. ఏమంట? ఆ ప్రేమ ఎలాంటిదంట? ఆశ్చర్యమైన ప్రేమ. ఆ పాట పాడుతున్నప్పుడు హృదయం కదలిద్దండి. నిజంగా అయితే హృదయం కదిలిద్ది ఆ పాటకి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఎవరి ప్రేమ? కల్వరి సిలువలో ఉన్న ప్రేమ నన్ను జయించిద్ది. నన్ను జయించడం అంటే ఏంటి? నాలో ఉన్న పాపాన్ని జయించిద్ది. నీ హృదయం శాంతింపజేసిద్దా? ఇప్పుడు నీ హృదయం నెమ్మదైద్దా? అయిద్దా కాదా?
ఇంకా కాదా? ఇప్పుడు నీ పైకి దేవుని ఉగ్రత వచ్చిద్దా? మరి ఇప్పుడు నువ్వెవరికి లోబడినట్టు? ఇప్పుడు ఇక్కడ ఆయన కుమారునికి లోబడినట్టు, ఆయన కుమారునికి లోబడుటయే కాదు, ఇంకా ఏముంది? ఆయన కుమారునికి లోబడుటయే కాదు, ఏముందండి చెప్పండి? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కానీ నువ్వు లోబడకపోతే నిత్య జీవము చూడవు. కానీ దేవుని ఉగ్రత నీ మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట. ఇప్పుడు నువ్వు అనుకునే ఉగ్రత దేవుడు ఇచ్చే ఉగ్రతకు తేడా ఉందా లేదండి? తేడా ఉందా లేదా? నువ్వేమేమి అనుకుంటున్నావు? నీ సొంత ఆలోచనలు బట్టి అనుకుంటున్నావు. ఇందాక ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే కదా, కీర్తనల గ్రంథం 81లో ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత జ్ఞానంతో ఆలోచన చేస్తున్నారు. వారి సొంత జ్ఞానాన్ని బట్టి వారి హృదయాలు కాఠిన్యపరచబడ్డాయి. కాఠిన్యపరచబడడం వల్ల, వారి సొంత జ్ఞానం వల్ల వారు దేవుని ఆజ్ఞలకు లోబడలేకపోయారు. దేవుని నీతిని వారు కనుగొనలేకపోయారు. దేవుని వైపు వారి హృదయాలు తిప్పబడలేకపోయినవి. వారికి దేవుడు ఎన్ని మేలు చేసినా కదా. అదేగా 81వ కీర్తనలో నేను చెప్పింది, చదివింది కూడా అదే కదా. మరి ఇప్పుడు చదివిన మాటలో కూడా దేవుని ఉగ్రత దేవునికి లోబడిన వారికి, ఆయన కుమారుడు యందు విశ్వాసం ఉంచిన వారికి, దుర్నీతి కలిగిన వారికి కదా, ఆయన యొక్క నిత్య రాజ్యములో నిత్య జీవమును పొందుకోలేమంట. అంతేకాదు ఆయన ఉగ్రత మనపై ఉంటుంది. జాగ్రత్త. మనమేంటో పరిగెత్తుతున్నాం. మన పోరాటం పరిగెత్తడం అయిపోయింది. నీ సమస్య ఏదైనా నువ్వు చెప్పాల్సింది ఎవరికి? మనుషుడు తీర్చడు నీ సమస్య. మాకెన్నో సమస్యలు ఉంటాయి, మేము ఎవరికి చెప్పం. ఎందుకు చెప్పం తెలుసా? చెప్పిన కాడి నుంచి దానివల్ల ప్రయోజనం కన్నా నిష్ప్రయోజనం ఎక్కువ. కానీ ఎవరికి చెప్పుకుంటే ప్రయోజనం ఉంటుంది? ఉండటానికి అవకాశం ఉంది? దేవునికి చెప్పుకోవడమే.